దేవుడిని కలుసుకోలేడన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు నా అంతకుముందు ఏం తెలుసు, గుడికి వెళ్ళేవాడిని, వెళ్ళొచ్చి తాగేవాడిని. గుళ్ళోకి వెళ్ళి అంటే గుళ్ళో వెళ్ళేటప్పుడు ఎట్టెళ్ళాలి, తలకు పోసుకోవాలి. తలకు పోసుకుంటే పరిశుద్ధపరచబడినట్టు అని నేను ఎవరిని విమర్శించట్లేదు, నా జీవితం జరిగిన విషయం చెప్తున్నా. విషయం ఏంటంటే తలకు పోసుకునేవాడిని, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ధూపం వేసి వచ్చేవాడిని. వచ్చి మళ్ళీ వెంటనే సిగరెట్ తాగేవాడిని, గంజా తాగేవాడిని, మందు తాగినంతా ఏం భయం లేదు. ఇప్పుడేంటి, దేవుని దగ్గరికి వస్తున్నాను, సజీవుడైన దేవుని దగ్గరికి వస్తున్నాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చేయకూడదు, కామంతో ఎవరిని చూడకూడదు, కామ తలంపులు రాకూడదు, వ్యభిచరించకూడదు, ఈ మద్యం లాంటి మనిషిని పాడు చేసే అలవాట్లు ఏమీ కలిగి ఉండకూడదు. ఎన్ని ఎలా ఉందంటే అంతకుముందు ఏం తెలుసు, భక్తి ఈజీ,